హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూర్ణిమ సూర్య. సో అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండ్ మరియు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో అందరూ కూడా శుక్రవారం పూజ బాగా చేసుకున్నారా? నేనైతే ఇవాళ మీ ముందుకి రేపు అంటే 16వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ని చాలా అద్భుతంగా డెకరేట్ చేశారండి. అండ్ బయటంతా విద్యుత్ దీపాలంకరణతో, లోపల స్వామివారిని పుష్పాలంకరణతో, నార్మల్గానే నిత్యం స్వామివారిని చాలా అద్భుతంగా అంటే బ్యూటీకి మారిపోయిందని చెప్పచ్చు. ఇస్కాన్ టెంపుల్ చాలా అద్భుతంగా అలంకరిస్తారు. అలాంటిది ఆయన బర్త్డే అంటే ఆయన టెంపుల్ని మనకి ఎంత దివ్యంగా చూపిస్తారు చెప్పండి. ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిత్యం అక్కడ భజనలు, కీర్తనలు, ఇంకా ఈ కృష్ణాష్టమి పురస్కరించుకొని ఒక వారం రోజుల ముందు నుంచే ఇక్కడ వివిధ కార్యక్రమాలు అంటే భగవద్గీత పోటీలు, వివిధ అలంకరణలు అంటే ఆయన అవతారాలతో వేషధారణ వేయించి పిల్లలతో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయండి. ఇక్కడ మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కాదు, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కాకుండా ఫారెన్ నుంచి కూడా వచ్చి ఇస్కాన్ టెంపుల్లో దర్శనం చేసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పవిత్రమైన అసలు బ్యూటీ అండ్ ట్రెడిషనల్ ప్లేస్ అని చెప్పచ్చు ఇస్కాన్ని. ఇంకా మా పిల్లలైతే ఆ రోజు ఒక 1 అవర్ సాయంత్రం అప్పుడు సరదాగా చూపిద్దామని తీసుకొచ్చామన్నమాట. సో అప్పుడు తీసిన వీడియో నేను మీ ముందుకు తీసుకొద్దాం, మీ అందరికి కూడా కృష్ణుని యొక్క దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మరింత ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అంటే కనుక వీడియో అయిపోయిన తర్వాత నేను చెప్పే పోస్టర్లో ఏ టైంకి ఏ కార్యక్రమం అనేది జరుగుతుంది అండ్ 16వ తారీఖున కృష్ణాష్టమి, 17వ తారీఖున ప్రభుపాదుల వారి జన్మదినం సందర్భంగా కూడా కార్యక్రమాలు అనేవి ఉన్నాయండి. సో ఈ పాంప్లెట్లో మీకు అన్ని కార్యక్రమాలు డీటెయిల్డ్గా ఉన్నాయి, చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.